నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్ మరోసారి ఫ్యాన్ సునామీ. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు ఉప్పెనలా కదిలి వచ్చిన వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అనే వార్తను ప్రధానంగా ఇచ్చారు. పచ్చ ముఠాల విధ్వంసకాండ, ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు. ఉప్పెనలా ప్రభుత్వ సానుకూలత, భారీ ఎత్తున పోలింగ్కు తరలి రావడమే దీనికి నిదర్శనమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్య. 2010లో పోలీసులపై దాడికి పాల్పడిన కేసును కొట్టివేసేందుకు చంద్రబాబుకు సంబంధించిన కేసులో బాంబే హైకోర్టు కేసు కొట్టివేయడానికి నిరాకరించింది. పోలింగ్ సిబ్బంది పక్షపాతం, ఓటర్లు చెప్పిన వారికి కాకుండా టీడీపీకి ఓట్లు వేసిన పోలింగ్ సిబ్బంది కొంతమంది వ్యవహరించినట్లు ధోరణిపై కథనాన్నిచ్చారు. సాక్షి తెలంగాణలో 64.93% పోలింగ్. ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు. కాంగ్రెస్కు 9 సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్కు 12 సీట్లు వస్తాయని కేసీఆర్, 10 సీట్లు ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 3 రోజుల ముందుగానే నైరుతి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ నాయకులు పిరికి పందలని మోడీ అంటే, రాయబరేలీ కోసం తాము, అదానీ అంబానీ కోసం మోడీ పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. అకాల వర్షాలతో ముంబై అతలాకుతలమైంది. 9 మంది మరణిస్తే 65 మంది గాయపడ్డారు. ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఓటెత్తిన ప్రజాస్వామ్యం, భారీగా పోలింగ్. సమయం ముగిసిన తర్వాత కూడా క్యూ లైన్లో ఓటర్లు. పోలింగ్ సందర్భంగా జరిగిన గొడవలను కేవలం వైఎస్ఆర్సీపీ నేతలే చేసినట్లుగా తప్పుడు కథనాలని ఈనాడు ఈరోజు కూడా ఇచ్చింది. ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. ఈనాడు తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు తమకు 10 సీట్లు వస్తాయని ఎవరికి వారు అంచనా వేసుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా పలువురు అభ్యర్థులు, నేతలు, ఓటర్లపై రాష్ట్ర వ్యాప్తంగా 38 కేసులు నమోదయ్యాయి. సమస్యలు పరిష్కరించాలంటూ తెలంగాణలో కొన్ని గ్రామాల ప్రజలు పోలింగ్ను బహిష్కరించారు. వీవీప్యాట్ స్లిప్ల తీర్పును సమీక్షించాలని ధర్మాసనం ఉత్తర్వుల్లో లోపాలున్నాయని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జూన్ 5నే తాను బయటకు వస్తానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. నమస్తే తెలంగాణ. ప్రశాంతంగా పోలింగ్. తెలంగాణలో 64% దాటిన ఓటింగ్. తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేదంటూ మరో వార్తనిచ్చారు. వెలుగు. ఇండియా కూటమిదే అధికారం, కాంగ్రెస్ సునామీలో బీజేపీ కొట్టుకుపోతుందన్న సీఎం వ్యాఖ్య. రేవంత్ రెడ్డి వ్యాఖ్య. ఏపీలో భారీగా పోలింగ్. 78% నమోదు. వార్త. స్ట్రాంగ్ రూముల్లోకి ఈవీఎంలు. గతంలో కంటే పోలింగ్ శాతం పెరిగిందన్న తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్. కాంగ్రెస్ కోసం మజిలీస్ పనిచేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రభ. మోడీ మళ్లీ గెలిస్తే ఎన్నికలు ఉండవు. ప్రధాని మోడీపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ధ్వజం. దండకారణ్యంలో ఎదురు కాల్పులు. 11 మంది మావోలు మరణం. ఇంగ్లీష్ పత్రికల్లో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4 దశల్లో సుమారు 68% పోలింగ్ నమోదైందని హిందూ తెలిపింది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 78.5%, అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్లో 35% పోలింగ్ నమోదు. రాజ్యాంగంలో మార్పు చేయడానికే 400 సీట్లు ఎంపీ సీట్లు అవసరం లేదని ప్రతిపక్షమే అబద్ధాలాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన వార్తను డక్కన్ క్రానికల్ ఇచ్చింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరహాలో ఎన్నికల ప్రచారానికి అవకాశం కల్పించాలని సోరెన్ తరపు న్యాయవాది వినిపించగా దర్యాప్తు సంస్థ ఈడీ వాదనలు వినని కారణంగా న్యాయస్థానం ఇప్పటికిప్పుడు బెయిల్ ఇవ్వలేకపోయింది అన్నారు. ఆహార వస్తు సరఫరా కోసం చాబహార్ పోర్టును 10 ఏళ్ల పాటు నిర్వహించేలా భారత్, ఇరాన్ల మధ్య ఒప్పందం కుదిరిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపింది. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు. అయితే ఇక ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల కవరేజ్ సంబంధించినటువంటి తీరును కానీ, ధీమా వ్యక్తం చేస్తున్న వైనం కానీ, వీటన్నిటి మీద ఇచ్చిన విశ్లేషణ ఒకసారి చూద్దాం. ఈనాడు, ప్రత్యేకించి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈరోజు వాళ్ళు సొంతంగా ఏ పార్టీ గెలుస్తుందన్న దాని మీద వార్తలు ఇచ్చినట్టుగా కనపడలేదు. కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాదనని తెలుగుదేశం వర్గాలు తెలిపాయంటూ మాత్రమే రాయటం ఆసక్తికరంగా ఉంది, ఆశ్చర్యం కలిగిస్తోంది. నిన్నటి వరకు ఇష్టారాజ్యంగా వాళ్ళు సొంత కథనాలు వండి వార్చి జగన్ ప్రభుత్వం పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన విద్వేష ప్రచారాన్ని నింపిన ఈనాడు, ఆంధ్రజ్యోతి కాస్త తగ్గాయా? వాస్తవ పరిస్థితులకి కాస్త తక్కువగా దగ్గరగా వస్తున్నారా? మరి ఇవన్నీ కూడా సహజంగానే సందేహాలకి తావిస్తుంది. అయితే అక్కడ కూడా ఆంధ్రజ్యోతి కంటే ఈనాడు ఇప్పటికీ కూడా తాను పూర్తిగా ఎల్లో మీడియాకి భాగస్వామిని అన్నట్లుగా ఈ దాడులు వీటన్నిటి మీద ఎక్కువగా వైసీపీ మీద ఆరోపణలు చేసింది తప్ప తెలుగుదేశం వాళ్ళ చేసినటువంటి దాడుల మీద కానీ, అలాగే తెనాలి ఎమ్మెల్యేకి సంబంధించి 2వ వర్షన్ కానీ ఏమీ లేకుండానే మళ్ళీ ఇవాళ కూడా
తనదైన శైలిలో ఇప్పుడైనా మారొచ్చు కదా, కాస్త పద్ధతిగా బ్యాలెన్స్డ్గా వాస్తవాలకు తగ్గట్టుగా రాయొచ్చు కదా, అబ్బాయి అట్లేమీ రాయలేదు. అట్లాగే చంద్రబాబు మీద కేసు కొట్టివేయడానికి బాంబే హైకోర్టు, ఔరంగాబాద్ హైకోర్టు బెంచ్ నిరాకరిస్తే కనీసం ఆ వార్తను మాత్రం ఇవ్వకుండా చేశారు. అట్లాగే ఆంధ్రజ్యోతిలో కూటమి గెలుపుపై కేవలం ధీమా అంటూ మాత్రమే రాశారు. దాంట్లో వైసీపీకి కూడా ధీమా వ్యక్తం చేస్తుందని ఒక లైన్ రాశారు. ఈనాడు వాళ్ళైతే అది కూడా రాయలే. కేవలం ఇప్పటి వరకు రాసిన వార్తల సారాంశం, పోలింగ్ ఎక్కువ జరిగింది కాబట్టి వాడి ప్రభుత్వ వ్యతిరేకత ఉండొచ్చు. అసలు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎవరు రాశారు, మైనారిటీలు కూడా టీడీపీకే ఓట్లు వేసారు, వాళ్ళకి అర్థం చేసుకున్నారు పరిస్థితి అని రాసేస్తున్నారు. సో ఇవన్నీ నమ్మొచ్చా నమ్మకూడదా అన్నది ఈ ప్రజల ఇష్టం. ఎట్లాగో ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ అబద్ధాలు సబద్ధాలు మానేసి ఇప్పటికైనా వాస్తవాలకు తగ్గట్టుగా రాస్తే బెటరు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ధీమాగా తన పార్టీకి వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఎలా సునామీలాగా గెలిచిందన్న విషయాలు వివరిస్తే, మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంకేముంది రాబోతున్నామని చెబుతారు. అలాగే ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ మా సర్వే చేసాం లేకపోతే మా అంచనా ప్రకారం రాబోతున్నాయని, తెలుగుదేశం రాబోతుందని రాసేవాళ్ళు. కానీ అలా రాయలేదంటేనే డౌట్ వస్తూ ఉంది. సో ఓవరాల్గా ఏ రకంగా జరగబోతుంది, ఈ మూడ్ ఆఫ్ ది ఏపీ ఎట్లా ఉంది, ప్రజలు ఎలాంటి భావ వ్యక్తీకరణ చేశారు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా, వీటిపైన ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇక